మా అత్తయ్య గారు చెట్టు వంకాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని మా కోసం తీసుకొచ్చారు. వీటిని చూడగానే నాకు గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకొని తినాలనిపించింది. సో, వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మా పాప మసాలా తినదు కాబట్టి ఒక వంకాయ తన కోసం పక్కన పెట్టేసి మిగతా వాటితో నేను ప్రిపేర్ చేస్తున్నాను. 2 వంకాయలు నాకు, 2 వంకాయలు మా వారికి అన్నట్టు చిన్న కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వంకాయ తనకి నెక్స్ట్ డే వంకాయ టొమాటో ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, ఇందులోనే కొద్దిగా జీడిపప్పు, గసగసాలు, స్టార్ అనేసి ఒకటి, కొద్దిగా చెక్క, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టించేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే వంకాయలు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఒక 2, 3 నిమిషాలు మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని, ఈ పేస్ట్ కూడా ఆయిల్‌లో ఫ్రై ఒక 6, 7 నిమిషాలు మనకి మసాలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని సిమ్‌లో పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే గుత్తొంకాయ రెడీ.